జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక చక్కనైనటువంటి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్య నేను వ్లాగ్ పోస్ట్ చేసి చాలా లాంగ్ అయింది అనుకుంటా, ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. నేను వ్లాగ్ అనేది పోస్ట్ చేసి చాలా బిజీ అనమాట. అసలు టైం ఉండట్లేదు మీతో అన్నీ షేర్ చేసుకోనికి. సో అందువల్ల ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏమిటంటే, మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కదా, నేను వెంకటేశ్వర స్వామి సప్తశనివార వ్రతం చేసుకుంటున్నాను కదా. ప్రతి వారం కూడా నేను పూజ చేసుకున్నాక మీ అందరితో కూడా షార్ట్ రూపంలో మీతో షేర్ చేసుకున్నాను. కమ్యూనిటీ పోస్ట్లో కూడా షేర్ చేసుకున్నాను ఇమేజెస్ అన్నీ కూడా. నేను ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసినా సరే ఒకటే నమ్ముతానండి. నేను ఏదైనా సరే ఒక కోరిక నిమిత్తం కానీ, లేదంటే ఒక కష్టం వచ్చి కానీ, లేదంటే ఒక ప్రార్థన పరంగా కానీ ఒక వ్రతం ఒక పూజ చేసుకున్నానంటే కనుక భారం అంతా కూడా నేను వాళ్ళకి వదిలేస్తాను. నేను ఏమైనా తెలియక తప్పులు చేసి మన్నించి స్వామి అని చెప్పేసి భారం అంతా వాళ్ళ పాదాల చెంత వదిలేసేసి పూజ అయితే చేసుకుంటాను, వ్రతం చేసుకుంటాను. కానీ ఆయన ఏదో ఒక రూపంలో నాకు ఆశీర్వాదం కానీ, లేదంటే నాకు వెన్నంటే ఉన్నాను అని ఒక తోడుగా నాకు అనేది ఇస్తూ ఉంటారు. అది స్వామి కానీ అమ్మవారి కానీ. అది నా లైఫ్లో ముందు నుంచి నాకు జరుగుతూనే వస్తుంది. మేబీ అది నేను ఏదో జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. సో ఈసారి నేను చేసుకున్న సప్తశనివార వ్రతంలో ఒక స్పెషల్ అని చెప్తాను. బిగ్ స్పెషల్, అసలు నా లైఫ్లో మర్చిపోలేని అంత స్పెషల్ అనమాట ఇది. అదేంటంటే, మీ అందరికీ తెలుసు కదా, వాడపల్లి అంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర అనుకుంటా, నాకు పర్టికులర్గా తెలియదు. వాడపల్లి వెంకన్న స్వామి చాలా మహిమ. ఆ స్వామి స్వయంభూ అని కూడా విన్నాను, నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఆ వాడపల్లి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేను గత కొన్ని రోజులుగా అనుకుంటున్నా. అంటే ఈ సప్తశనివార వ్రతం నేను మొదలుపెట్టిన తర్వాత అనుకున్నా వెళ్ళాలని చెప్పేసి. కానీ నాకు ఎట్లా వెళ్ళాలో తెలియదు అనమాట. ఆ రూటు అడ్రస్ నాకు పర్టికులర్గా తెలియదు ఎలా వెళ్ళాలో. సో అందువల్ల నేను సరే తర్వాత చూద్దాంలే అనుకున్నా. మనకి మన ఫాలోవర్, మన సబ్స్క్రైబర్ అనమాట, అమలాపురంలో ఉంటారు. చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పొచ్చు. నా ఉద్యాపన పూజకి ఒక 50% ఆయన వల్ల నేను మంచిగా చేసుకోగలను అనుకుంటాను. అంటే నాకు ఆయన కొంచెం ఫేవరబుల్గా ఉన్నారనమాట. అన్ని విధాలుగా అన్ని పనుల పరంగా కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. అవి ఏంటో కూడా నేను మీకు తర్వాత చెప్తాను. సో ఆయన నాకు ఎవరు పంపించారో, ఎలా పంపించారో నాకైతే తెలియదు. నాకు ఆయన వాడపల్లి వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు మనం ఎప్పుడు అయినాయి అనమాట. సో ఆ బ్రహ్మోత్సవాల్లో స్వామికి కట్టిన పంచ నాకు పంపించారనమాట. సో వాళ్ళకి ఎవరు పంపించారు ఏంటో నాకు తెలియదు. ఆయన నాకు చెప్పలేదు, ఇలా పంపిస్తున్నాను అమ్మగారు మీకు అని చెప్పి నాకు కూడా చెప్పలేదు. సో నేను నాకు ఒక అవసరం పడి ఆయనకి ఏదో అడ్రస్ ఇచ్చాను ఒకసారి ఎప్పుడో గతంలో. సో ఆయన అడ్రస్ని దాచిపెట్టుకుని నాకు అలాగా పంపించారనమాట. వచ్చిన తర్వాత ఓపెన్ చేయగానే నాకు ఒక రకమైన స్మెల్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది, ఇది ఏదో టెంపుల్లో కట్టుండొచ్చు ఎవరికో అనుకున్నాను. కానీ సాక్షాత్తు స్వామి కట్టుకుందే నాకు పంపిస్తారు. ఆ ఉద్యాపన పూజలో అది నేను కట్టుకుంటాను, ఇది ఆయన ఆజ్ఞ అని చెప్పేసి నేను అనుకోలేదనమాట. కానీ చాలా మిరాకిల్ అనుకుంటాను నేను మాత్రము. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. చాలు స్వామి, నేను చేసుకున్న వ్రతానికి నాకు ఇంత మంచి ఫలితం ఇచ్చావు అని అనుకున్నాను. ప్రతిసారి నాకు ఇస్తావు, కానీ ఈసారి ఎంత త్వరగా ఇస్తావు నేను అనుకోలేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పార్సల్ ఓపెన్ చేయగానే నేను కాల్ చేశాను అనమాట. సో కాల్ చేసి అడిగాను, ఏంటి ఏదో పంచ ఉంది అంటే, అది మీ స్వామి పంపించారు అన్నారు. మా స్వామి పంపించడం ఏంటి అంటే, అది వాడపల్లి వెంకన్న స్వామికి బ్రహ్మోత్సవాల్లో కట్టిన పంచ, అది తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని మీకు పంపించాను నేను అని అన్నారనమాట. చాలా కష్టపడారంట దానికోసం ఆయన. ఒకసారిగా నాకు మాట్లాడలేదు, చాలా స్టన్ అయిపోయాను అలాగా. ఇంకా తర్వాత చిన్న చిట్టి ఉంది, అదేంటి అంటే, ఈ పార్సల్ పంపించినట్టు వాళ్ళ మమ్మీకి తెలియదు. అంటే నాకు వాళ్ళ ఫ్యామిలీ తెలుసు, అంకుల్ గారితో అంత క్లోజ్నెస్ లేదు, కానీ ఆంటీ గారితో కొంచెం క్లోజ్ ఉంది. నన్ను మా పెద్దబాబు అని పిలుస్తూ ఉంటారు, వాళ్ళ అబ్బాయితో ఈక్వల్గా, అంటే అలా అంత క్లోజ్గా ఉంటారనమాట. సో ఆంటీకి తెలియదు, పంపించాను అని చెప్పారనమాట. సో ఆ చిన్న చిట్టి రాసి పెట్టారు, పర్టికులర్గా ఓపెన్ చేసి చూడని చెప్పేసి. సో అండ్ ఫైనల్ లాస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అండ్ నేను మొబైల్లో ఆయన నేమ్ని మై బిగ్గెస్ట్ ఎనిమీ అని సేవ్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఎప్పుడూ తిడుతుంటారంట, అమర్ని చూసి నేర్చుకో, అమర్లాగా ఉండాలని చెప్పేసి అంటూ ఉంటారంట. ఆయన అంటూ ఉంటారు, మీ ఆంటీ గారు మీ వీడియోస్ చూసి నన్ను తిడుతున్నారు అని అంటూ ఉంటారు. సో అలాగా చిన్నగా మేము అలాగా అంటే ఫన్నీగానే గొడవ ఆడుకుంటూ ఉంటాము. అందువల్ల నేను అట్లా సేవ్ చేసుకున్నాను, అంతే తప్పించి ఇంకేం కాదు. మళ్ళీ మీకు అనుకోవచ్చు నేమ్ ఏంటి ఎలా సేవ్ చేశారని చెప్పేసి అదనమాట. ఇంకా మన పూజ విషయానికి వస్తే కనుక ఉద్యాపన పూజ ఎప్పటిలాగానే ఇంకా నా స్వామి అలంకార పీరియడ్ కాబట్టి సో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు కనుక చేశాను. అండ్ ఈ పూజలో స్పెషల్గా ఏంటంటే వెండి యాంటిక్ ఉంటుంది కదా, వెండి గోల్డ్ కలిపిన యాంటిక్లో నేను ఫ్రేమ్స్ తీసుకున్నాను స్వామి అమ్మవార్లు ఇద్దరివి కూడా. సో ఉగాదికి నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొంటాను కాబట్టి సో నేను ఆ 2 ఫొటోస్ తీసుకున్నాను. ఆ ఫోటో ఫ్రేమ్స్ నేను ఎక్కడ తీసుకున్నానంటే వైజాగ్లోని లక్ష్మీ దీపిక సిల్వర్ షాప్ ఉంటుంది కదా, నేను ఎప్పుడు కూడా వెండి కొంటాను కదా, సో ఆ షాప్లో తీసుకున్నాను. ప్రైస్ అడగండి, ఎందుకంటే గోల్డ్ సిల్వర్ రేటు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఆ రోజు కాస్ట్ పరంగా నేను తీసుకున్నాను అనమాట. సో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ వచ్చేసి 1.5 feet అబోవ్ ఉంది, లక్ష్మీదేవి ఫోటో వచ్చేసి 1 feet అబోవ్ ఉందన్నమాట. పెద్ద సైజులో తీసుకున్నాను. సో అవి పెట్టుకుని నేను పూజ చేసుకున్నాను. ఎలాగో ఉగాది కొనాలి కాబట్టి ముందే కొనేసి పెట్టుకున్నాను అనమాట. సో ఉగాదికి అయితే కనుక నేను అవి తీసుకున్నాను, వాటితోనే నేను పూజ కూడా చేసుకున్నాను. ఇంకా అలంకారం అంటారా, ఎలా అయితే చేసుకుంటానో అలాగే చేసుకున్నాను. బ్యాక్ డ్రాప్ అది కూడా సెట్ చేసుకొని చక్కగా స్వామికి వస్త్రాలు నిండుగా నగలన్నీ కూడా ధరించి ఇంకా చేసుకున్నాను అనమాట. ఈ రకంగా డెకరేషన్ సింపుల్గా చేసుకున్నాను, అంటే తక్కువ పూలతో డెకరేషన్ చేసుకుని మంచి లుక్ అయితే వచ్చిందనమాట. సో వెనకాల బ్యాక్ డ్రాప్ అంతా కూడా సెట్ చేసుకుని ఈ రకంగా చేసుకున్నాను. వెనకాతలో వేసిన బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నానండి, స్టాఫ్స్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి నాకు వాళ్ళు పంపించారు. ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి, ఫర్దర్గా మనకి వ్రతాలు వస్తున్నాయి కాబట్టి వరలక్ష్మి వ్రతము ఇంకా మంచి మంచి అకేషన్స్ వస్తాయి కాబట్టి సో మీకు కావాలనుకుంటే కనుక ఇంకా మోర్ బ్యాక్ డ్రాప్స్ డిజైన్స్ కావాలనుకుంటే కనుక నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట, మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. సో ఇలా ఈ రకంగా అలంకారం చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. సో పూజ అంతా అయిన తర్వాత అనుకోకుండా సో మా ఫ్యామిలీలో లేడీస్ ఉంటారు కదా కొంతమంది కూర్చొని వాళ్ళందరూ కూడా గోవిందనామాలు అనేవి చదివారనమాట. అనుకోలేదు, నేను కూడా చెప్పలేదు వాళ్ళకి చదవమని చెప్పేసి. సో వాళ్ళకి ఒకరికి ఆలోచన వచ్చింది చదవాలని చెప్పేసి. సో వాళ్ళందరూ కూర్చొని గోవిందనామాలు అనేవి చదివారనమాట. సో అలాగే ముత్తైదులకి తాంబూలాలు కూడా అన్నీ కూడా సర్దేసేసి ఓ పక్కన పెట్టేసేసి వాళ్ళైతే గోవిందనామాలు చదివారు. నేను తాంబూలంలో ఏమేమి ఇచ్చానో రిటర్న్ గిఫ్ట్లో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. తాంబూలం కిట్ అంతా కూడా ఇలా సర్ది పెట్టేసుకున్నాం ముందుగానే. సో తాంబూలంలో ఏమేమి ఇచ్చానంటే ఆడవాళ్ళకి బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు కుంకుమ, మగవాళ్ళకి కండువ, దక్షిణ తాంబూలంలో తమలపాకులు, కాయిన్స్, చిల్లర కాయిన్, పండ్లు, అలాగే నేను చేసిన లడ్డూలు నేను చేశాను కొన్ని లడ్డూలు, ఒక 2 లడ్డూలు అవన్నీ కూడా పెట్టాను ఒక ట్రేలో. ఆ ట్రే నేను రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నాను అనమాట. ఏదో నా సంతోషం కోసం అనమాట, వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి అనుకొని ఒక బల్క్లో ఆర్డర్ చేయించుకున్నాను. సో మొత్తం ఒక 55 చిల్లర అయ్యారనమాట. సో అందరికీ ఇచ్చాను అన్నీ కూడా. అవన్నీ తర్వాత ఇంకా భోజనాలు కూడా కార్యక్రమం అయిపోయింది అనమాట. సో అందరికీ భోజనాలు పెట్టాను. ఐటమ్స్ అన్ని నేనే చేశానండి. ఏమేమి పెట్టానంటే పులిహోర, చక్కెర పొంగలి, బ్రెడ్ హల్వా, వంకాయ బఠానీ కర్రీ, పప్పు గోంగూర, ఇంకా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఫ్రై చేశాను. ఇంకా బూరెలు, గారెలు, వైట్ రైస్, అప్పడాలు, చల్లమిరపకాయలు, పెరుగు ఇవన్నీ కూడా చేశాను అనమాట. భోజనంలోకి అందరికీ నేనే వండి పెట్టాను. ఆ రోజు నైట్ అంతా కూడా పడుకోలేదు. శుక్రవారం నైట్ అంతా కూడా అంతా కూర్చొని చేసుకొని మార్నింగ్ నుంచి వంట కార్యక్రమం మొదలు పెట్టుకొని మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను అనమాట. సో పూజ అంతా అయిన తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళందరికీ తాంబూలం చెల్లిన తర్వాత సాయంత్రం 3:30కి ఆ టైంలో ఇంకా మా ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటే ఇంకా అలా చిన్న వీడియో క్లిప్లో తీసారనమాట, మేము ఎందుతో షేర్ చేసుకుందామని చెప్పేసి. సో మార్నింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ సెక్షన్ ఏమో ధనలక్ష్మి అక్క అనమాట. సో ఈవినింగ్ ఎప్పుడు కూడా ధనలక్ష్మి అక్క వస్తారు తాంబూలానికి. అంటే నేను వారం కూడా ఒక అతిథికి భోజనం పెడతాను కదా. సో కలసం మీద పెట్టిన కొబ్బరికాయ, బ్లౌజ్ పీస్, కలసం కింద వేసిన బియ్యము, అలాగే 7 రకాల పళ్ళు, లడ్డూలు, ఇవన్నీ కూడా ఇస్తాను కదా ఒక అతిథికి పిలిచి. సో అవన్నీ నేను అక్కకే ఇస్తాను అనమాట. సో అందులో అక్కకి ఎప్పుడు కూడా ఉద్యాపన రోజే తాంబూలం ఇస్తాను అది. సో ఇంకా అక్క వచ్చిన తర్వాత కాసేపు కూర్చున్నారు. నేను పూజ చేసుకుంటున్నప్పుడు వచ్చారనమాట.
అనమాట. అంటే నిత్యదీపం పెట్టుకుంటున్నాను, అప్పుడు వచ్చారు. సో తర్వాత బయట కూడా కూర్చొని పూజ అంతా చేసుకున్నాను, గోవిందనామాలు చదువుకున్నాను. అదంతా అయిన తర్వాత ఇంకా అక్కకి బావగారికి కూడా భోజనం పెట్టి ఆయన భోజనం చేసిన తర్వాత అక్కకి ఇంకా పసుపు రాసి తాంబూలం ఇచ్చి ఆ అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అదంతా నేను షూట్ చేయలేదు. సో ఇదండి నేను చేసుకున్న సప్త శనివార వ్రతం ఉద్యాపన. ఈ రకంగా జరుపుకున్నాను. ఎక్కడి నుంచి ఎలా వచ్చినా సరే నా స్వామి నన్ను ఆశీర్వదించారు, నా పూజ స్వీకరించారు, నాకు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చారనమాట. చాలా సంతోషం అనిపించింది. మనసులో ఎలాంటి చెడు అభిప్రాయం కానీ చెడు ఆలోచన కానీ పెట్టుకోకుండా భారం అంతా కూడా ఆయన పాదాల దగ్గర వదిలేసేసి మన పూజ మనం చేసుకుని ఆయన సేవ చేసుకుంటే కనుక తప్పకుండా మనల్ని కరుణిస్తాడండి. నేను అదే ఏ పూజ చేసుకుని నేను అదే నమ్ముతూ ఉంటాను. సో ఈ రకంగా నా ఉద్యాపన పూజన సాగిందనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలంకారం అంతా నచ్చిందా? సో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో మరొక వ్లాగ్తో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ.